హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను తీసుకున్న కొన్ని మొక్కలు మీకు ఇవాళ చూపిస్తాను. అండ్ ఆల్రెడీ మీకు చెప్పినట్టు లాస్ట్ డే వెళ్ళి ఇంకొన్ని మొక్కలు తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఆ, ఏమైపోయిందంటే ఆ, వీడియో తీయడానికి మెయిన్ పర్పస్ అక్కడ నర్సరీ మేళలో వీడియో తీసి మీ అందరికీ చూపించాలి అనేది నా మెయిన్ పర్పస్. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు నచ్చిన కొన్ని ప్లాన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ప్రతి స్టాల్కి వెళ్ళి వీడియో తీయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఇవి మన చేతిలోనే పెట్టుకుని క్యారీ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఆ రీజన్ వల్ల ఎక్కువ మొక్కలు తీసుకోలేకపోయాను. నాకు ఈ మొక్కలు చాలా నచ్చాయి, ఎందుకంటే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నేను ఏ మొక్క తీసుకున్నా కూడా ఇంట్లో వాళ్ళకి ఎలా యూస్ అవుతుంది, దీని నుంచి మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఖచ్చితంగా చూస్తాను. సో అలా చూసుకుంటే దీంట్లో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కాకరకాయ రెండు కలిపి నాకు 150K వచ్చింది. లాస్ట్ 3-4 సీజన్స్లో కూడా మనకి ఇవే దుంపల్ని రెండు కలిపి 300-350 కూడా అమ్మిన కొన్ని స్టాల్స్ ఉన్నాయి. సో నాకు ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించి ఇవి తీసుకున్నాను. వీళ్ళ దగ్గరే పక్కనే విత్తనంతో పెరిగిన కాకరకాయ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే 100కి 3 అన్నారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా నేను ఇవే చూస్ చేసుకోవడానికి కారణం, ట్యూబర్స్ అయితే త్వరగా పిలకలు వస్తాయి అండ్ వీటి గ్రోత్ చాలా బాగుంటుంది. ఇవి ఏమంటారు, చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సర్వైవ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ట్యూబర్స్తో అయితే. అదే విత్తనంతో పెరిగింది ఏంటంటే వాటికి ఈ ట్యూబర్స్ అనేవి, ఈ పిలకలు అనేవి విత్తనంతో పెరిగిన వాటికి ఉండవు. వాటర్ ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, మనకి ప్రాపర్గా తెలియనప్పుడు మొక్కలు చనిపోతే మళ్ళీ వాటిని రీగ్రోత్ చేయడం చాలా కష్టం. అదే ట్యూబర్స్ ఉన్నాయనుకోండి, ఒకటి కాకపోతే ఇంకొకటి దీనికి ఆల్రెడీ అటాచ్ అయ్యి పిలకలు ఉంటాయి కాబట్టి త్వరగా చనిపోయే ఛాన్స్ ఉండదు అని తీసుకున్నాను. అదనమాట నేను మొక్కల్ని సెలెక్ట్ చేసుకునే పద్ధతిలో. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రేపు ఫ్యామిలీలో ఒక్కరైనా సరే షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు. అట్లీస్ట్ బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళన్నా ఉంటున్నారు. షుగర్ పేషెంట్స్కి వెజిటబుల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటబుల్ కాకరకాయ. మార్కెట్లో ఈ కాకర ఓన్లీ సీజనల్గానే వస్తుంది. ఇవి 250-300 per kg కూడా అమ్ముతున్నారు. సో అలా చూసుకున్నా మనకి 150లోనే 2 ట్యూబర్స్ వచ్చాయి. అండ్ ఇవి 2 ఉండాల్సిందే, ఎందుకంటే మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఒకే మొక్కకి రావు, సపరేట్గా వస్తాయి. సో 2 తీసుకుంటేనే మనకి ఫ్రూటింగ్ అనేది వస్తుంది. సో ఆ రీజన్ ఒకటి నేను 2 తీసుకోవడానికి కారణం. అండ్ హెల్త్ వైజ్గా చాలా మంచిది. కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది మనం కూర్చుని వర్క్ చేయొచ్చు లేదా ఎక్కువ వాకింగ్కి వెళ్ళకపోవడం వలన ఎక్కువ మందికి కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది వస్తుంది. ఈ వెజిటబుల్లో మలబద్ధకాన్ని కంట్రోల్ చేసే ఒక గుణం ఉంది. వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల బౌల్ మూమెంట్ అంటారు, తిన్న తర్వాత మన పేగుల్లో కదలికలు ప్రాపర్గా వెళ్ళడానికి ఇది ఆస్కారంగా ఉంటుందన్నమాట. సో లో క్యాలరీస్ ఉంటుంది. వెయిట్ కంట్రోల్, వెయిట్ రిడక్షన్లో ఉన్న వాళ్ళు, వెయిట్ తగ్గాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఈ వెజిటబుల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా పెంచాలి ఏంటి అనేది నేను ఇంకొక వీడియో తీస్తాను. ఎందుకంటే ఫస్ట్ నేను నాటిన తర్వాత అది సక్సెస్ఫుల్గా అవి పెరుగుతుంది అన్న తర్వాత నేను మీకు కాన్ఫిడెంట్గా నేను ఎలా పెంచాను, ఏ సాయిల్లో వేశాను అనేది నేను చెప్పడానికి బాగుంటుంది అని నేను ఆ పూర్తి వీడియో చెప్పట్లేదు. తీసుకున్నంత వరకు మాత్రమే చెప్తున్నాను ఎందుకు తీసుకున్నాను. ఒకవేళ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవాళ రేపు లాస్ట్ డే కాబట్టి తీసుకుంటారని ఒక ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇవే కాకుండా ఇంకొక మొక్క తీసుకున్నాను. ఆ మొక్కను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం నేను లిటరల్లీ ఆల్మోస్ట్ 4-5 సీజన్స్గా వెయిట్ చేస్తాను. బయట కూడా ఎక్కడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ ప్లాంట్ ఉందా లేదా అనేది కనుక్కుంటున్నాను. అన్ఫార్చునేట్గా నాకు ఎక్కడా ఇప్పటి వరకు కనిపించలేదు. ఈరోజు ఆ రోజు వెళ్తున్నప్పుడు నాకు ఈ మొక్క వేరే వాళ్ళు ఆల్రెడీ కొనుక్కుని తీసుకువెళ్తుంటే వాళ్ళని అడిగాను ఎక్కడ తీసుకున్నారు అని. సో ఆ కార్నర్లో వేరే స్టాల్లో అని చెప్పారు. వీడియో తీస్తూ అలా వెళ్ళినప్పుడు నేను మీకు కంప్లీట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను ఈ కలర్ ఎలా ఉంటుంది ఫ్లవర్స్ అని. సో చూడండి వాళ్ళు ఒకసారి ఆ స్టాల్ చూడండి, కంప్లీట్ వీడియోలో ఉంటుంది. దీనిది పర్పుల్ మందార అంటారు, వంకాయ కలర్లో ఉంటుంది. నాకు చాలా ఇష్టం పర్పుల్ కలర్. సో నా రూమ్లో కూడా పర్పుల్ కలరే ఉంటుంది. నాకు ఎందుకో చాలా ఇష్టం పర్పుల్ ముందు నుంచి. సో నేను ఈ ప్లాంట్ గురించి తెలిసి నాకు ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అవుతుంది.
అప్పటి నుంచి కూడా ఎక్కడన్నా దొరుకుతుందేమో అని ఎప్పుడన్నా నర్సరీకి వెళ్తే మాత్రం ఫస్ట్గా చూసేది నేను ఈ పర్పుల్ మందార చూస్తాను. ఇందులో రేఖ అండ్ ముద్ద రెండు రకాలు ఉంటాయి, కానీ మనకి ఎక్కువగా రేఖ మందారే కనిపిస్తూ ఉంటుంది. వీడియో తీస్తూ ఉంటే సడన్గా నాకు ఒక స్టాల్లో కనిపించింది. ఫస్ట్గా వెళ్ళి నాకు నచ్చిన ఒక ప్లాంట్, అంటే గుబురుగా ఉండాలి, ఎక్కువ కొమ్మలు ఉన్నది తీసుకుంటేనే మనకి ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తుంది. సింగిల్ స్టెమ్తో ఉన్నది ఏంటంటే మళ్ళీ మనం ప్రూనింగ్ చేసి దానికి ఎక్కువ స్టెమ్స్ రావడం, ఇదంతా టైం టేకింగ్. సో బుషీగా ఉన్న ప్లాంట్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ప్లాంట్ నాకు దొరకడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొన్ని మొక్కలు చూసాము, కాకపోతే ఏంటంటే ఒక పక్క వీడియో తీస్తూ ఇవి క్యారీ చేయడం నాకు ఇబ్బంది అయ్యి తీసుకోలేదు. రేపు లాస్ట్ డే కదా, రేపు ఖచ్చితంగా వెళ్తాను. ఇంతకీ మీరేం మొక్కలు తీసుకున్నారు నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్. అక్కడ కలుద్దాం. బాయ్ బాయ్.